తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మరి నేటికి 11 సంవత్సరాలు అంటే ఏర్పడి ఒక అపాయింటెడ్ డేట్గా మరి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 11వ దినోత్సవాన్ని చాలా గొప్పగా వైభవంగా మన తెలంగాణ భవన్లో మన పార్టీ ఆఫీస్లో పెద్దలు మల్సునాచారి గారు జెండా ఆవిష్కరిస్తూ అదేవిధంగా పార్టీ జెండా ఆవిష్కరించినటువంటి మన మిత్రులు హరీష్ గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మరి సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ హలో హలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక చరిత్రలో ముఖ్యంగా భారత ఉపఖండంలో ఒక గొప్ప ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ. 2001లో గులాబీ జెండా ఆవిష్కరించినప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ఆవిష్కరించే సందర్భంలో మరి కొంతమంది మిత్రులం ఆ రోజు ఎందుకు తెలంగాణ, దేనికోసం తెలంగాణ, తెలంగాణ ఉద్యమము దేనికోసం అనే దానిపైన లోతుగా దాదాపు ఒక సంవత్సరాల కాలం పాటు పరిశీలించి ఆలోచించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ 1969లో చాలా గొప్ప ఉద్యమం వచ్చి 360 మంది విద్యార్థులు బలిదానమైనరు. తెలంగాణ ప్రజలు చాలా గొప్పగా పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించిండ్రు, పార్లమెంటుకు పంపించిండ్రు తెలంగాణ ప్రజలు. అయినా తెలంగాణ రాష్ట్రం రాలేదు. కాబట్టి ఆపవే రామరామ్ గాపు ఎందుకు, ఎట్లా, ఏ విధంగా సాధించాలనే దానిపైన మన నాయకుడు కేసీఆర్ గారి ఆలోచన విధానం. నేను చెప్తున్నాను, చాలామంది కొంతమంది వ్యక్తులు గొప్ప నాయకుల పేరు ఆలోచన విధానం అంటారు కదా. నేను ఈరోజు చెప్పదలుచుకున్న కేసీఆర్ గారి ఆలోచన విధానమే ఈరోజు తెలంగాణను సాధించింది. పెద్దలకు అందరికీ తెలుసు ఏ విధంగా తెలంగాణ రావాలి అనేది లోతుగా పరిశీలించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3లో ఉన్నటువంటి పొందపరిచినటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఆకలింపు చేసుకొని ఈ గులాబీ జెండా పుట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిని ఆవిష్కరించిన తెల్లారే పత్రికలు ప్రముఖంగా రాసినాయి, ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదని. ఇది రాజకీయ పబ్బం కొరకు కొంతమంది నాయకులు రాజకీయ అవసరాల కోసం, పదవుల కోసం తెలంగాణ ఉద్యమం అని చెప్పి కూడా కించపరిచింది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆనాటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదన్నారు. కానీ నాయకుడు, మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన కష్టపడి తెలంగాణ ఉద్యమం, నేను ఇక్కడ మీకు అందరికీ వివరించదలుచుకోలేదు, కానీ ఒకసారి నెమరు వేసుకోవాలి. ఎందుకంటే కొత్త తరం వచ్చింది, నెమరు వేసుకోవాలి. ఆషామాషిగా రాలేదు తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లోపట వారి ఆలోచన విధానం నేను మళ్ళీ నొక్కి చెప్పదలుచుకున్నాను. మావో ఆలోచన విధానం అని చెప్పి నక్సలైట్లు ఉద్యమించారు, గాంధీ ఆలోచన విధానం అని చెప్పి స్వాతంత్ర ఉద్యమం అన్నారు. నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి ఆలోచన విధానమే ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది. నో బడీ ప్రిడిక్టెడ్ తెలంగాణ ఈ విధంగా వస్తుందని చెప్పి. మేము 5 ఎంపీల పోయినాం ఢిల్లీకి 2004లో. 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగినాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే రాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం ద్వారా ఢిల్లీలో 32 రాజకీయ పార్టీల దగ్గరికి మేము 5 ఎంపీలను తిరిగి ఆ రోజు ఒప్పించి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వచ్చిన తెలంగాణ 2014లో తెలంగాణ ప్రజలు ఈ పుట్టిన బిడ్డ
మీ చేతిలో ఉండాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారి చేతిలో పెట్టిండ్రు. ఆ పుట్టిన బిడ్డను మనం 10 సంవత్సరాలు పెంచి పోషించడం పెద్ద అయింది. మనకందరూ తెలుసు, మనందరం కూడా చాలామంది తల్లిదండ్రులు ఉన్నాం ఇక్కడ. అడలసెన్స్ ఏజ్, ఏ వయసులో అయితే తప్పిదాలు జరుగుతాయో ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ ఈరోజు తెలంగాణకు అదే గతి పట్టింది. ఎలా బిడ్డ, తెలంగాణ బిడ్డ మరి మంచి వాళ్ళ చేతిలో లేదు. ఏ బిడ్డ అయితే కేసీఆర్ గారు పాలు దాగిచ్చి చిన్నతనంలో చాలా బ్రహ్మాండంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాడు. 10 సంవత్సరాల తెలంగాణ ఇలా గొప్ప రాష్ట్రంగా ఎదిగింది. ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాల్లోపట ఒక గొప్ప రాష్ట్రంగా ఎదిగింది. పెద్దలు హరీష్ గారు, మసులాచారి గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు ప్రస్తావిస్తారు. ఇలా దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన మనం ఈ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా ముందుకేసే సందర్భంలో ప్రజల నిర్ణయం, ప్రజాస్వామ్యం లోపట ఇలా అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టారు. ప్రజాస్వామ్యంలో లోపల అధికార మార్పిడి జరగచ్చు, తప్పేం లేదు. కానీ ఏ వయసులో అయితే తెలంగాణ రాష్ట్రం ఇంకా పరుగులు తీయాలో, మనం అందరం కూడా 10th పాస్ అవ్వడం, ఇంటర్మీడియట్ పాస్ కావడం మన పిల్లలకి ఎంతైతే అవసరమో ఇప్పుడు ఆ వయసులో ఉంది మన తెలంగాణ. పరుగులు తీసేయవలసినటువంటి వయసులో దురదృష్టవశాత్తం దుర్మార్గుల చేతుల్లోకి పోయింది తెలంగాణ. నేను నొక్కి చెప్పదలుచుకున్నాను. ఇలా ఎటు పోయింది తెలంగాణ? ఇలా అప్పుల తెలంగాణ అంటున్నాడు, తెలంగాణ నాశనమైందని చెప్తున్నాడు, దొంగలాగా చూస్తున్నారని చెప్తున్నాడు. ఈ విధంగా లేదు తెలంగాణ. హరీష్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు, అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రి పనిచేస్తున్నారు. నేను ఈరోజు ఈ దినోత్సవం నాడు మిత్రుల్ని కోరుతున్నాను, క్లుప్తంగా అయినా తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్ప అడుగులేసిందో వారు చెప్పాలని చెప్పి కూడా నేను వారిని కోరుతున్నాను. చెప్పచ్చు, వారు చెప్తే బాగుంటుంది. ఒక గొప్ప రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దినాం. దురదృష్టవశాత్తు ఈరోజు రాష్ట్ర అవతర దినోత్సవం నాడు ఈ విధంగా మాట్లాడతానైతే నేను అనుకోలేదు. ఈ విధమైన పలుకులు ఈ విధంగా నా నోటి ద్వారా వస్తాయని చెప్పి నేను ఊహించలేదు. ఎందుకంటే తెలంగాణ 2001లో మేమందరం ఆలోచన చేసినప్పుడు సాధిస్తామని ఒక విశ్వాసాన్ని కలిగించుండు కేసీఆర్ గారు. గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం అనుకున్నాం, ముందుకెళ్తున్నాము. ఈరోజు మనము చాలా ఇబ్బందులు పెడుతున్నారు, వాటన్నిటి కూడా ఛేదించుకుంటాం. నేను చెప్తున్నాను, చివరిగా ముగించే ముందు వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కొంతమందికి ఉద్యోగాల లోపల, కంపెనీ లోపల. మనది వాకిన్ గవర్నమెంట్, అవర్స్ ఈజ్ వాకిన్ గవర్నమెంట్. మనది గవర్నమెంట్లో అడుగులు వేస్తున్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చాలామంది, వేదిక పైన చాలామంది మిత్రులు ఉన్నారు, మనం అందరం కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి మనం శపథం చేద్దాం. వచ్చే 3 సంవత్సరాలు కష్టపడదాం. తెలంగాణ బిడ్డను మనం సాక్కోవాలి, మనం పెంచాలి, మనం పెద్దగా చేయాలి. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుకుందాం. విశ్వాసంతో ఉండండి, ధైర్యంతో ఉండండి. మన కార్యకర్తలకి, ప్రజలు కూడా నేను మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి గులాబీ జెండా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.